నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఒక కలగనేదాన్ని. చిన్న కల. ఉదయాన్నే లేచి తలుపు తెరవగానే బాగా మంచు పడి ఆ మంచుని ఒక గిన్నెలో వేసుకొని కరిగించి కాఫీ పెట్టుకొని తాగుతూ మంచు లక్ష్మితో వీడియో కాన్ఫరెన్స్లో ఇంగ్లీష్ నేర్చుకుంటుంటే బయట స్నోఫాల్ మళ్ళీ మొదలైతే అమ్మా మంచు లక్ష్మి, ఈ లక్ష్మి బయట మంచుతో ఆడుకోవాలమ్మా అని చటుక్కున బయటకు పరిగెత్తి ఆ మంచులో గంతులేస్తూ ఫోటోలు దిగుతుంటే నీ ఫోన్లోనే రికార్డ్ చేస్తున్నాను, వస్తున్నాను ఆగు. కథల మధ్యలో ఆపానని ఫీల్ అవ్వద్దు. వీడియో లైక్ చేసి చివరి వరకు చూడండి, మీకే తెలుస్తుంది. ఇక అసలు విషయానికి వద్దామా. జనవరిలో సంక్రాంతికి చుట్టూ ఏమీ కనపడకుండా ఉండే పొగే మంచు అనుకునే నాకు మా బాబాయ్ అమెరికాలో నయాగరా ఫాల్స్ దగ్గర దిగిన ఫోటో చూస్తే కానీ అర్థం కాలేదు మంచు ఇలా ఉంటుంది, ఎంత ఉంటుంది అని. కొంతకాలానికి తెలిసింది మంచు మన దేశంలో కూడా ఉంటుంది అని. తెలుసుకోగానే సరికాదు కదా వెళ్ళడం. ఎలాగో కుదిరింది హమ్మయ్య అనుకుంటూ షిమ్లా బయలుదేరాం. కానీ విధి నాతో ఆడుకుంది. యాపిల్ ఫామ్స్లానే ఈ మంచు కూడా అంత సులువుగా దొరుకుతాననుకుంటున్నావా అని ఆటాడించింది. అమెరికా వచ్చాక ఫుల్గా ఎంజాయ్ చేద్దామని నిర్ణయం చేసుకున్నా. కానీ నా ఆశలను ఆవిరి చేస్తూ మా ఆయన, ఇది డల్లాస్పురం, ఇక్కడ స్నో ఏంటి అన్నారు. కానీ ప్రకృతి ఈసారి నన్ను కరుణించింది. ఈ సంక్రాంతికి ఊర్లో ఉండట్లేదు అని బాధపడుతున్న నాకు మంచు నేనున్నానని నీకేం కాదని అంటూ ఊరటినిచ్చింది. ఇక నా ఆనందం, మా పిల్లల ఆరాటం మీరే చూడండి. ఏంటి జ్ఞానవేది, స్నో మ్యాన్ చేస్తావా ఇప్పుడు నువ్వు? సరిపోదండి. చెయ్యి జాన్వి, చెయ్యి ఇక్కడ, చెయ్యి ఇక్కడ, చెయ్యి యోసి, చెయ్యమ్మా స్నో మ్యాన్, చెయ్యి స్నో మ్యాన్, చెయ్యి ఇక్కడ. బాగా ఆడుకోవడానికి ఓపెన్గా ఉన్న పార్క్ అయితే బాగుంటుందని చెప్పేసి అని మేమైతే అక్కడికి బయలుదేరుతూ ఉన్నాము. పార్క్ ఉంది ఇంటి ఎదురే, అయినా వెళ్ళడానికి మాత్రం ఇంత చలిలో కష్టం అని చెప్పేసి అని కార్ తీసాము. కార్ తీయడం కూడా ఓ పెద్ద పనే, ఎందుకంటే మంచంతా చూసారు కదా ఎలా పట్టేసిందో. పైన పడిందా వీళ్ళపైన మొత్తం అట్లా తీసుకొని. దీన్నంతా క్లీన్ చేసుకొని ఇక్కడ రూల్స్ ప్రకారం అసలు ఆ పైన కూడా మంచు ఉండకూడదంట, క్లీన్ చేసుకొని వెళ్ళాలంట. ఇంకా మా ఆయన ఆ విషయం చెప్పాక ఇదిగో కారు పైకల్లా ఎక్కి ఈ రకంగా క్లీన్ చేసుకొని మేము మొత్తానికి పార్క్ అయితే వచ్చేసాము. పార్క్ వచ్చాక అసలు నేను మామూలుగా షాక్ అవ్వలేదు ఇది చూసి. అసలు ఈ బాతులేంటి, ఈ పావురాలేంటి, అసలు ఈ విధంగా ఇంత చలిలో కూడా అవి ఆ స్విమ్మింగ్ చేయడము, ఎగరడము, అసలు వీటికి చలి ఉందా లేదా, లేకపోతే ఉన్నా కానీ ఈ పిల్లలు కానీ ఆడుకుంటున్నట్టు అవి కూడా ఆడుకుందామని బయట తిరుగుతున్నాయా, అసలు నేనైతే చాలా కన్ఫ్యూజ్ అయ్యి కొంతసేపు అలానే వాటిని చూస్తూ ఉండిపోయాము. ఇక తర్వాత మన ట్రెడిషన్ అనమాట, మంచు పడితే ఓలాఫ్ని కట్టాలి. ఓలాఫ్ అంటే మంచు మనిషి. సో మేమైతే మన ట్రెడిషన్ని ఫాలో అవుదామని చెప్పేసి అని అనుకుంటా ఉన్నాము. ఈలోపు ఇక్కడ ఉయ్యాలు కనిపించింది. మా పిల్లలు వచ్చేసి ముందు ఉయ్యాలు అంటా ఉన్నారు. అసలు ఎంత చల్లో ఆ ఉయ్యాలేంటే, ఆ ఊగేప్పుడు గాలి వస్తుంది అని చెప్పినా కానీ వినకుండా ఇంకా సర్లే అని చెప్పేసి అని కొంతసేపు అలా అలా ఉయ్యాలు ఊగేసి ఆ తర్వాత మేము ఇలా మంచు మనిషిని కడతా ఉన్నాము. ఏ స్నో మ్యాన్ ముక్కొచ్చేసింది. కరెక్ట్, ఓలాఫ్ చెవులు ఉండవు, ఓలాఫ్ బటన్స్ ఉంటాయి అంతే. క్యాప్ కూడా ఉండిద్దా?
మరి క్యాప్ ఎవరు పెడతారు? క్యాప్ ఉండదు, టవల్ ఉండదు చుట్టూ. మరి పెద్దగా ఏం కట్టలేదు, ఎందుకంటే ఇది చాలా ఎక్కువ స్నో ఏం కాదు కాబట్టి. కాకపోతే ఈ చిన్నది కట్టేసి ఈలోపు మా పిల్లలు మళ్ళీ మాకు చలేస్తుంది, మేము ఉండవు, మేము ఇంటికి వెళ్తామని ఏడుస్తూ ఉంటే ఇక అయిపోయిందిలే పని వీళ్ళతో, ఇప్పటికే ఆల్మోస్ట్ ఒక 1 hour దాకా బయటే ఉన్నామని చెప్పేసి అని ఇక గబగబా ఇంటికి వెళ్ళిపోయాం అనమాట. ఆగండి అంతటితో అయిపోలా, నెక్స్ట్ డే కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ మంచు 2 రోజులు పడింది. సో నెక్స్ట్ డే మళ్ళీ వచ్చేసాము. ఈసారి కొంచెం పగడ్బందీగా వీళ్ళ ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి అందరూ రండి ఆడుకుందాం బాగుంటుంది అని చెప్తే వాళ్ళు కూడా వావ్ వావ్ మంచు అనుకుంటా అందరూ వచ్చేసారు. ఇక మేమందరం కలిసి కొంతసేపు అలాగా మంచుని బాల్స్ చేసి కొట్టుకోవడం, ఇక ఆ తర్వాత కొంతసేపు అటు ఇటు ఆడుకోవడం, ఈ స్లైడ్స్లో ఆడుకోవడం, ఇవన్నీ ఆడుకొని ఇవన్నీ మాకు చాలు అని చెప్పేసి అని ఈసారి మళ్ళీ పకడ్బందీగా ఈ టబ్బులు తీసుకొని వచ్చేసాం అనమాట. ఈ టబ్బులు ఎందుకు అంటే ఈ పైనుంచి ఇలా కొంచెం వాల్గా ఉంది కదా, ఆ నుంచి స్లైడ్స్ లాగా ఆడితే బాగుంటుంది అని చెప్పేసి అని తీసుకొని వచ్చాము. ఇక చూడండి వీళ్ళు 2 తెస్తే అందులో కూర్చొని వీళ్ళు అసలు మామూలుగా ఆడలేదు. వావ్! ఇంకా మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు అయితే ఇట్లాగా ఈ ఎయిర్ది కూడా తీసుకొచ్చారనమాట. అదైతే భలే స్లైడ్ అవుతా ఉంది, అసలు ఎక్కడ పట్టను కూడా పట్టేయకుండా. ఇక బాగా ఆల్మోస్ట్ 1 hour దాకా ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. వావ్, భలే జారుతున్నావే. సూపర్. ఇంకా అయిపోయాక ఇవాళ ట్రెడిషన్, మరి నిన్న ఒకళ్ళు ఉన్నప్పుడే స్నోమ్యాన్ బిల్డ్ చేస్తే ఇవాళ ఎంతమంది ఉన్నాక ఆలాఫ్ని మేము వదిలేస్తామా, అవునాం కదా. సో మళ్ళీ ఆలాఫ్ దగ్గరికి వెళ్ళిపోయాం అనమాట. ఆలాఫ్ని తయారు చేయాలి, నీట్గా రెడీ చేయాలి అనేసి. చాలా మంది ఉన్నాం కాబట్టి ఎవరితో వాళ్ళని చేద్దాము, ఎలా వచ్చిద్దో చూద్దాము అని చెప్పేసి అని పిల్లలందరికీ కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుందని నేను చెప్తే వాళ్ళు వాళ్ళది కట్టడం మానేసి నేను మీకు హెల్ప్ చేస్తా అని చెప్పేసి అని అందరూ వచ్చి అందరికి హెల్ప్ చేస్తే పిల్లలు మొత్తానికి ఏమీ కట్టలేదన్నమాట. తీసుకొని మమ్మీ వాళ్ళకి ఇస్తున్నాం. ఓకే. ఇక లాస్ట్ కి నేనైతే ఇట్లా ఓలాఫ్ని అదే మంచిని తయారు చేశాను. ఇంకా మా యోష్వి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ అయితే వినాయకుడిని చేద్దాము, అందరూ ఓలాఫ్ని చేస్తున్నారు కదా అని చెప్పేసి అని ఈ విధంగా వినాయకుడిది చేసేసారు. ఇక అలా ఇవన్నీ బాగున్నాయి, ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేసాము. వి సాటిస్ఫైడ్ ఏ లాట్ సార్ అనుకుంటా. ఇక ఇంటికి బయలుదేరదాం అనుకునే టైంకి ఇదిగో ఇది చూసాం మేము. చూసారా ఎంత బాగా స్లైడ్ అవుతున్నారు కదా. ఇలాంటి స్లైడర్ ఒక్కటి తెచ్చుకొని ఉంటే అబ్బా అసలు ఎంత బాగా ఆడుకునే వాళ్ళం మేము అనిపించింది నాకు కూడా. ఇక సరే ఎలాగో మనకు ఆ ఛాన్స్ లేదు కదా అని చెప్పేసి అని, పైగా మిగతా పిల్లలందరూ వెళ్ళిపోయారనమాట. మా చిన్న పాప కూడా వాళ్ళ ఫ్రెండ్తో పాటు వెళ్ళిపోయింది. మా పెద్ద పాప యోష్వి ఇంకా వాళ్ళ ఫ్రెండ్ హన్షిత్ వాళ్ళిద్దరే మిగిలారు లాస్ట్కి. ఆ మంచులో ఆ చలికి కూడా వణుకుతా అయినా మేము ఆడుకోవాల్సిందే అని చెప్పేసి. ఇక సరే అని చెప్పేసి అని వాళ్ళని రిక్వెస్ట్ చేసి కొంచెం ఒక్కసారి స్లైడ్ అవుతారు ఇస్తారా అని అడిగితే వాళ్ళు కొంచెం పాపం మంచోళ్ళ ఉన్నారు, ఇచ్చారనమాట. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ అని చెప్పేసి అని దాని మీద కూర్చొని ఇలా స్లైడ్ అయిపోయి ఎంజాయ్ చేస్తే అలా అయిపోయింది అనమాట. సో ఇదనమాట మంచుతో మా ఎక్స్పీరియన్స్. పడింది 2 రోజులైనా ఎక్స్పీరియన్స్, ఆ మెమరీస్ మాత్రం లైఫ్ లాంగ్ ఉండేలాగా ఎంజాయ్ చేసాము. అది కూడా అందరూ చిన్నపిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ జాయిన్ అవ్వడం వల్ల ఇంకా బాగా ఎంజాయ్ చేసాము. మీరు కనుక డల్లాస్లో ఉండి స్నోని ఎంజాయ్ చేస్తే మీరు ఎలా చేశారో ఏం చేశారో కామెంట్స్లో చెప్పండి. అంతేకాకుండా ఒక లైక్ అయితే ప్లీజ్ ఖచ్చితంగా ఒక గట్టి లైక్ అయితే వేసేయండి. అంతేకాకుండా మా యొక్క ఇలాంటి అడ్వెంచర్స్, ఆటలు పాటలు ఇలాంటివన్నీ చూడాలంటే ఖచ్చితంగా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.